క్రైస్తవ్యంలో మూఢనమ్మకాల క్రైస్తవ్యాన్ని సంస్కరించాలి అనేదే ఈ సభల ముఖ్య ఉద్దేశం. ఎవరినో వెలుతు చూపించడానికో, అవమానించడానికో, బాధ పెట్టడానికో కాదు. మన ఇంటిని మనం బాగు చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి, మన భక్తి జీవితాన్ని మనం వాక్యానుసారంగా నడిపించాలి. అదే ఈ సభల వెనుక ప్రధానమైన లక్ష్యం. మూఢనమ్మకం అంటే ఏమిటో మనం చూసాం. మూఢత్వము అనగా అవివేకము, అనగా తెలివి లేనితనము, తెలివి తక్కువతనము, అజ్ఞానము, దీనిని మూఢత్వం అంటారు. అలాగే నమ్మకం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. నమ్మకం అనగా విశ్వాసము. ఈరోజు మనుషులు తమకు అవసరమైన దాని కొరకు, లేక తమకు లాభం చేకూరటం కొరకు, తమ బ్రతుకులు సక్రమంగా నడుచుట కొరకు దేనినైనా అనుసరించేస్తారు. దానిని దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? తాము అనుసరించే ఆ నమ్మకము దేవునికి ఇష్టమైనదా, లేకపోతే దేవుడు అసహించుకునేదా? నేను వీటిని అనుసరిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడా, దేవుడు నన్ను ద్వేషిస్తాడా? ఇవేమీ పట్టించుకోవట్లేదు. తమ జీవితం బాగుండాలి, తమ కుటుంబం బాగుండాలి. దాని కొరకు అవసరమైతే దేవుడిని కూడా పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలను కూడా విడిచిపెట్టి తమకు నచ్చినట్టుగా చేయడాన్ని క్రైస్తవులు అలవాటు చేసుకున్నారు. ఇది దేవునికి ఎంతో బాధ కలిగించేది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలోకి మూఢనమ్మకాలు ప్రవేశించాయి అనే సంగతి మనం చూసాం గడిచిన 2 రోజులు. అనేక విశ్వాసాల నుండి, అనేక మతాలు అందామని, లేకపోతే అనేక మతాల నుండి క్రైస్తవ్యంలోనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. ఆయా మతాలలో, ఆయా విశ్వాసాలలో, నమ్మకాలలో వాళ్ళు బ్రతికినప్పుడు వాటిలో ఉండగా వాళ్ళు కొన్ని పద్ధతులు, కొన్ని నమ్మకాలు వాళ్ళు జరిగించారు. అయితే వాటి నుండి క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా వాటినే కొనసాగించుకుంటూ వెళ్ళటం ఎంతవరకు సమంజసము అనే విషయాలు మనం ఆలోచించాం. అవి సమంజసం కాదు. ఎందుకంటే నువ్వు మరొక విశ్వాసంలో ఉన్నప్పుడు అప్పటి వరకు అవి నీకు సహేతుకం కావచ్చేమో, కానీ నువ్వు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన తర్వాత క్రైస్తవుడిగా బ్రతకాలి, క్రీస్తును ధరించుకున్న వాడిగా జీవించాలి. మూఢనమ్మకాలు కలిగిన వాడిగా ఉండకూడదు, అనగా అజ్ఞానవంతులుగా ఉండకూడదు. క్రైస్తవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడై ఉండాలి అన్నది దేవుని ఆకాంక్ష అనే విషయం మనం నేర్చుకున్నాం ఇంతవరకు. మరి మనం మూఢనమ్మకాలతో ఉంటే మనం పరిపూర్ణులము కాగలమా? మనం ఆజ్ఞలను పాటించకుండా లోక ఆచారాలను పాటించుకుంటూ వెళితే సంపూర్ణులము కాగలమా? సంపూర్ణులు కాకుండా దేవుడు మనలను పరలోకమునకు చేర్చుకుంటాడా? చెప్పండి, చేర్చుకోడు. మనకున్నటువంటి ఒక చిన్న అలవాటు మనం చూసాం. మనం బయటికి వెళ్ళేటప్పుడు సమయం చూసుకుని వెళ్ళటం, ఏది మంచి సమయమో ఏది మంచి సమయమో కాదో చూసుకుని వెళ్ళటం అనేది మన భక్తి జీవితానికి చాలా కీడు చేసి పెడుతుంది. ఈ చిన్నది సరిపోతుంది దేవుడు మనలను పరలోకమునకు రానివ్వకుండా వేరుగా ఉంచటానికి. ఇటువంటివి మన ఆత్మలకు చాలా ఆటంకాన్ని కలిగిస్తాయి, మన భక్తి జీవితాన్ని ధ్వంసం చేసేస్తాయి. కాబట్టి ఇతర విశ్వాసాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన తర్వాత సంపూర్ణమైన క్రైస్తవులుగా బ్రతకాలి, మూఢనమ్మకాలను విడిచిపెట్టాలి, ఆచారాలను విడిచిపెట్టాలి, ప్రమాదకరమైన పద్ధతులను విడిచిపెట్టాలి. వీటన్నిటిని మనం నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇంతవరకు ఇతర నమ్మకాల నుండి క్రైస్తవ్యంలోనికి నమ్మకాలు, అనగా మూఢనమ్మకాలు తెచ్చుకుని పాటించటం గురించి మనం నేర్చుకున్నాం. క్రైస్తవ్యంలోనికి మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బయట నుండి వచ్చాయి అని మనం ఇంతవరకు చూసాం. బాగుంది, సంతోషం. మరి క్రైస్తవ్యం నుండి పుట్టుకొచ్చిన మూఢనమ్మకాలు అంటూ ఏమీ లేవా? అంతే కదా. ఎవరి నమ్మకాలో క్రైస్తవ్యంలోనికి చొప్పిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం ఇంతవరకు. కరెక్టే. మరి క్రైస్తవ్యం నుండి పుట్టుకొచ్చిన, క్రైస్తవులు పుట్టించిన, క్రైస్తవులు కల్పించుకున్న మూఢనమ్మకాలు అంటూ ఏవీ లేవా? దాని గురించి కూడా ఆలోచించాలి కదా. న్యాయం ఉండాలి కదండి మనకు కూడా. ఎంతసేపు ఎవరో ఏదో మనకు నేర్పించేశారో, లేకపోతే ఒకప్పుడు మనం పాటించాం దాన్నే ఇప్పుడు కొనసాగిస్తున్నాం అని చెప్పుకుంటున్నామే తప్పించి
మరి క్రైస్తవ్యంలో నుంచి కూడా ఏవైనా మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఇటువంటివి ఏవైనా పుట్టుకొచ్చాయా? వాటిని మనం ఏమైనా జరిగిస్తున్నామా? ఆలోచించాలి కదా, న్యాయంగా ఆలోచించాలి కదండి. మనం కూడా మనలో ఏమీ లేవా? క్రైస్తవులు మూఢనమ్మకాలు ఏమీ పాటించట్లేదా? క్రైస్తవ్యం నుండి మూఢనమ్మకాలు ఏమీ బయలుదేరలేదా? తెలుసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకునే సభలు ఇవి. మన భక్తి జీవితాన్ని మనం ఆలోచించుకోవడానికి ఏర్పాటు చేసిన సభలు ఇవి. ఎవరో మనల్ని ఏదో చేస్తున్నారు, ఎవరో మన మీద ఏదో బలవంతంగా రుద్దుతున్నారు అని మనం అనుకోకుండా మన వలన కూడా ఏమైనా తప్పులు జరుగుతున్నావా అనే సంగతిని మనం ధ్యానించడం చాలా చాలా అవసరం, చాలా అవసరం. దేవుని పిల్లలారా, మూఢనమ్మకాన్ని చాలా తక్కువ మంది ప్రతిపాదిస్తారు, అనగా కల్పిస్తారు. మూఢనమ్మకాన్ని చాలా తక్కువ మంది కల్పిస్తారు, చాలా ఎక్కువ మంది దాన్ని అనుసరిస్తారు. మూఢనమ్మకాన్ని పుట్టించిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మూఢనమ్మకాన్ని సమాజం మీద రుద్దిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దాన్ని ఆచరించే వాళ్ళు, దాన్ని పాటించే వాళ్ళు, దాన్ని తీసుకువెళ్ళే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏదైనా ఒక మూఢనమ్మకాన్ని సమాజంలోకి తీసుకొచ్చినప్పుడు అది ఎంతవరకు ప్రయోజనకరము, అది ఎంతవరకు శాస్త్రబద్ధంగా ఉన్నది, లేకపోతే క్రైస్తవ్యంలో ఏదైనా ఒక మూఢనమ్మకంగా అనిపించినప్పుడు అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నది, వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నది అని ఆలోచించేవాళ్ళు ఎవరూ లేకుండా పోతున్నారండి. ఎవరో ఒక ఆయన ఒక దానిని ప్రవేశపెట్టాడు, అది ఎంతవరకు వాక్యానికి అనుగుణంగా ఉన్నది ఎవరూ ఆలోచించలేదు, దాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అటువంటివి మనం ఈరోజు ఒకటి ఆలోచిద్దాం. మనం తెలుసుకోవాలి అండి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు వినబోయే మాటలు మీకు చాలా బాధ కలిగించవచ్చు, చాలా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఆలోచించాలి మీరందరూ. ఎవరినో బాధ పెట్టడానికో, ఎవరినో వేలెత్తి చూపించడానికో, ఎవరినో అవమానించడానికో కాదు ఈ సభలు. నేను మీకు మరలా చెబుతున్నాను, మన భక్తి జీవితాన్ని ఒక్కసారి మనం సరి చేసుకున్నట్టు కొరకు, మనలో ఏవైనా లోపములు కనుక ఉంటే వాటిని సరిచేసుకుని దేవునికి అనుగుణంగా బ్రతుకుట కొరకే ఇది. కాబట్టి వింటున్న మాటలను బట్టి మీకు ఏదైనా బాధ కలిగితే దాన్ని మీరు వాక్యం దగ్గరికి తీసుకొచ్చి ఆలోచించాలి తప్పించి వ్యక్తిని చూడకూడదు అని మీకు నేను ప్రారంభపు రోజున చెప్పాను, మరలా చెబుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఎలా ఉన్నారంటేనండి, జనులు ఎలా ఉన్నారంటే హితవాక్యమును చెబితే సహించే విధంగా లేరట. ఈ మాట నేనంటున్నది కాదు, బైబిలే అంటున్నది. సాక్షాత్తు పరిశుద్ధాత్మ గారే చెబుతున్నటువంటి మాట ఇది. ఒకసారి మనం చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకంటే జనులు అంటే ఎవరు తెలుసా? జనులు అంటే ఎవరు? జనులు అనగా ఎవరు? ప్రజలు. జనులు ఎక్కడున్నారు? జనులు ఎక్కడున్నారు? జనులు ఎక్కడున్నారు చెప్పండి. ఇదిగో ఎక్కడున్నారు. క్రైస్తవ జనులు ఎక్కడున్నారు? ఇదిగో ఎక్కడున్నారు. క్రైస్తవ ప్రజలు ఎక్కడుంటారు? అదిగో చర్చిలో ఉంటారు. విశ్వాసులు ఎక్కడుంటారు? సంఘాల్లో ఉంటారు. ఇదిగో ఇటువంటి సభలలో ఉంటారు. క్రీస్తును నమ్మిన వాళ్ళు ఆ జనుల గురించే మాట్లాడుతున్నాడు, అనగా మన గురించే మాట్లాడుతున్నాడు, విశ్వాసులైన వారి గురించే మాట్లాడుతున్నాడు. జనులు ఎంత పెద్ద మాట అన్నాడు చూసారా? హితబోధను సహింపరు. జనులట, విశ్వాసులట హితబోధను సహింపరు. హితబోధ అంటే ఏమిటి? హితబోధ అనగా ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగించే బోధ. హితబోధ అనగా ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగించే, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే బోధ కాదు, ఆత్మకు శ్రేయస్సును అందించే బోధ. ఇప్పుడు జనులు ఎలా ఉన్నారట? జనులు హితబోధను సహింపరు. మరి ఏం చేస్తారట? వాళ్ళ చెవులు, జనుల చెవులట దురదిక్కిపోతున్నాయట. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఎవరట? జనులట, ప్రజలు ఏం చేస్తుంటారట? తమ స్వకీయ దురాశలు. ప్రజలలో కొన్ని ఆశలు ఉన్నాయి, జనులకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు తీర్చేలా, ఆశలు తీరేలా ఎవరు మనకు వాక్యం చెప్తారు? మా కోరికలు తీర్చడానికి ఎవరు మా కొరకు ప్రార్థన చేస్తారు?
ఎవరు మాకు అనుగుణంగా మాట్లాడతారు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఆ బోధకులను వీళ్ళు తమ కొరకు పోగు చేసుకుంటారు. మీరు వింటుంటారు అప్పుడప్పుడు కొన్ని సంఘాల్లో ఒక పాస్టర్ను తెచ్చుకుంటారండి. ఒక పాస్టర్ను డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ప్రతి వారం రమ్మని వాక్యం చెప్పించుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడాడు అనుకోండి, సంఘంలో ఎవరినైనా తప్పు చేస్తున్న వాళ్ళని కొద్దిగా ఖండించాడు అనుకోండి, ఇంకంతే. ఆ పాస్టర్ గారితో గొడవ పెట్టేసుకుని ఆయన అక్కడి నుంచి పంపించేస్తారు, తరిమేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎందుకు ఆ పని చేశారు? వాళ్ళకు అనుగుణంగా మాట్లాడలేదు, వాక్యానికి అనుగుణంగా మాట్లాడాడు. వారి బ్రతుకులను మార్చడం కొరకు కాస్త కఠినంగా మాట్లాడాడు, అంతే. ఆ పాస్టర్ గారు మాకు అక్కర్లేదు. అంటే జనులకు ఏం కావాలి? వాళ్ళను బాగా మాలిష్ చేసే బోధలు కావాలన్నమాట. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు, సత్యమునకు చెవినివ్వరు. ఎవరు? ఎన్ని మాటలండి మన గురించేనండి. ఎవరి గురించో రాశారని కానీ మీరు అనుకుంటున్నారా? కాదు, క్రైస్తవుల గురించి రాసిన మాటలు, విశ్వాసుల గురించి రాసిన మాటలు. విశ్వాసులు అన్నీ వినరట, కొన్నే వింటారట. అన్నిటి గురించి ఆలోచించరట, కొన్నిటి గురించి ఆలోచిస్తారట. బోధంతా వినరట, వారికి నచ్చే బోధ అయితేనే వింటారట. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. ఎందుకు చూడగా ఏమంటున్నాడు? సత్యమునకు చెవినివ్వక, సత్యానికి చెవినివ్వక. కల్పన కథ చెప్పాలి, కథలు చెబితే వింటారు, సత్యం చెబితే వినరు. ఎందుకు? సత్యం బాధ కలిగిస్తుంది. సత్యం బాధ కలిగిస్తుంది. లెక్కలు సరిగ్గా రావు. స్కూల్కి వెళ్ళామనుకోండి, హోంవర్క్ చేయలేదా అని టీచర్ అడుగుతాడు. ఆ టీచర్ని తలుచుకుంటేనే కోపం వచ్చేస్తుంటుంది. భయం కాదు, కోపం వచ్చేస్తుంటుంది. ఈ టీచర్ ఈ స్కూల్ నుండి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడా అనుకుంటుంటాడు ఆ పిల్లాడు. లేకపోతే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు అనుకుంటుంటాడు ఏకంగా. ఎందుకు? వీడికి లెక్కలు రావు, లెక్కలు చేయడం వీడికి ఇష్టం అవ్వట్లేదు. అందుకు ఏకంగా టీచర్ మీద దాడి చేస్తాడు. జనులు ఎలా ఉన్నారంటేనట, సత్యమునకు చెవినివ్వరట. సత్యం ఎవరు చెబుతారు? సత్యం చెప్పేది ఎవరు? సత్యాన్ని చెప్పేది దేవుడు. సత్యాన్ని ప్రకటిస్తున్నది వాక్యము. బైబిల్లో ఉన్న వాక్యము సత్యం చెబుతోంది. ఆ సత్యానికి చెవినివ్వక మరి ఏం చేస్తారట? కల్పనా కథల వైపు తిరిగిపోతూ ఉంటారట. కథలు చెప్పేవాళ్ళు కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జనులైన మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు హితవాక్యము కావాలా? మీకు హితబోధ కావాలా? వద్దా? చెప్పండి. మీ ఆత్మలను రక్షించే వాక్యము మీకు కావాలా? చెప్పండి. అది కఠినమైనా మీరు వింటారా, వినరా? కఠినమైనా మేము వింటాము అన్నవాళ్ళు చేతులెత్తండి. అది ఎంత బాధ కలిగించేదైనా సరే పర్వాలేదు, మేము వింటాము, మేము ఆలోచిస్తాము అన్నవాళ్ళు చేతులెత్తండి. సో చెప్పొచ్చు కదా, ఆలోచిస్తారు కదా. వెరీ గుడ్. ఆలోచించాలండి, ఆలోచించాలి. వాక్యం ఉన్నది మన కొరకు, మనం సరిచేసుకుంటూ కొరకే తప్పించి వాక్యం మనల్ని నిందించడానికి లేదండి. నేను మీతో చెబుతున్న మాటలు, లేదా సహోదరులు మీతో చెబుతున్న మాటలు మీ మేలు కోరి చెబుతున్నవే తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మరలా చెబుతున్నాను, మరలా ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నామో తెలుసా అండి? ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు సమాజంలో ఎక్కువైపోయారు. నిన్న ఒక విషయాన్ని నేను మీకు తెలియజేశాను. ఇల్లు కట్టుకునేటప్పుడు కొలతలు వేస్తున్నారు, లెక్కలు చూసుకుంటున్నారు, దిక్కులను చూస్తున్నారు అని. దీని అంతటినీ కలిపి చెప్పే ఒక పదం ఉంది. ఆ పదాన్ని నేను ప్రస్తావించలేదు. ఆ పదం ఏమిటో మీకు తెలుసు. తూర్పుని ఇది ఉండాలి, పడమర అది ఉండాలి, దక్షిణాన్ని ఇది ఉండాలి, తూర్పు మరొక దిక్కున మరొకటి ఉండాలి అని చెప్పడానికి ఒక పదం ఉంది. ఆ పదాన్ని ప్రయోగించలేదు నేను. కారణం ఏంటో తెలుసా? ఆ పదం మాది, మీరెందుకు వాడుతున్నారు అని అడిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు సమాజంలో. ఆ పదం మాది, ఆ పదాన్ని మీరెందుకు వాడుతున్నారు అంటున్నారు. అందుకు చెప్పకుండా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. మైండ్ అంతా చెదిరిపోయింది దానివల్ల నాకు. ఎందుకంటే జనులకు ఇష్టమైనదే చెప్పాలి, కష్టమైనది చెబితే వినే పరిస్థితుల్లో లేరు. దేవుని పిల్లలారా, చాలా త్వరగా ఒక విషయాన్ని మీకు చెబుతాను. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు, స్వీకరించండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. దాన్ని చూసి మనం మన అధ్యయనాన్ని ప్రారంభిద్దాం కాసేపు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పౌలు గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు.
పౌలు మహాశయుని గురించి రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో ఏమంటున్నాడు? పత్రికలో పౌలును ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు? పౌలు కొన్నిటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బైబిల్ గ్రంథంలోని కొన్ని సంగతులు గ్రహించుట కష్టము. ఏమంటున్నాడు? వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే పౌలు రాసిన వాటిలో లేక వాక్యంలో ఉన్న వాటిలో, బైబిల్ గ్రంథంలోని వాటిలో కొన్ని సంగతులను గ్రహించుట కష్టమైనవి. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. దానికి చాలా హై స్టాండర్డ్ కావాలి. అయితే కొందరు ఆ స్టాండర్డ్ అందుకోలేక తమకు అందినంత వరకు ఉన్న వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారట. చెబుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు? వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు, వేటిని? వాక్యమును, పౌలు రాసిన సంగతులను. పౌలు రాసిన సంగతులు అంటే దేవుడు పరిశుద్ధాత్మ గారి ద్వారా పౌలుచే పలికించిన సంగతులు, బైబిల్లో వ్రాయించిన సంగతులు. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు మిగిలిన లేఖనములను అనగా బైబిల్లో వ్రాయబడిన అనేక సంగతులను ఎలా అపార్థం చేసుకున్నారో పౌలు రాసిన వాటిని కూడా అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారట. వాక్యాన్ని అపార్థం చేస్తున్నారట. వాక్యాన్ని అపార్థం చేస్తున్నారట. ఏమన్నా అపార్థం చేసుకుంటే ఏం జరుగుతుంది? పౌలు గారు రాశారు, అవి చాలా కష్టంగా ఉన్నాయి, అర్థం కాలేదు, అర్థమైనంత వరకు ఆలోచించుకుని పెడుతున్నారు. దానివల్ల ఏం నష్టం ఉందట? అపార్థం జరిగితే ఏమవుతుంది? సంసారం ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. భర్తను మాట్లాడితే అపార్థం చేసుకుంటుంటుంది భార్య, భార్యను అస్తమానం అపార్థం చేసుకుంటూ ఉంటాడు భర్త. వీళ్ళు ఇలా వెళుతూ ఉంటే ఆ సంసారం సాగుతుందంటారా, సాగదంటారా? మీరు చెప్పండి. ఆ సంసారం నిలబడదు, ఆ కాపురం కొనసాగదు. అపార్థాలతో ఉన్నటువంటి కాపురం కుప్పకూలిపోతుంది. అపార్థము ఇరువురికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. భార్య అపార్థం చేసుకుంటే ఆమె జీవితానికి నష్టం, భర్త అపార్థం చేసుకుంటే భర్త జీవితానికే నష్టం. ఇప్పుడు ప్రజలు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారట. అపార్థం చేసుకుంటే ఏం జరుగుతుందట? తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తున్నారు అంటున్నాడు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, అపార్థం చేస్తున్నారు, మరియు అపార్థమును జరిగిస్తున్నారు అంటున్నాడు. అనగా వాళ్ళకు అర్థమైనంతలోనే వాళ్ళు వాక్యాన్ని మార్చేస్తున్నారు, తిప్పేస్తున్నారు అంటున్నాడు. వాక్యాన్ని తిప్పేస్తే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని వక్రీకరించి చెబితే, వాక్యాన్ని వక్రంగా తిప్పేస్తే, అనగా ఒక అర్థంతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ అర్థాన్ని గ్రహించకుండా మరొక అర్థాన్ని కనుక తీసుకుని ఇతరులకు దాన్ని చెప్పి దాన్ని పాటింపచేస్తే దాని వలన నాశనమే సంభవిస్తుంది అంటున్నాడు. నాశనం అనగా వాక్యాన్ని అపార్థం చేస్తే, వాక్యాన్ని వక్రంగా తిప్పితే ఆ వ్యక్తి నాశనం అవుతాడు, ఆ వాక్యాన్ని విన్నవాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి మనకి ఎటువంటి వాక్యం కావాలి? వక్రముగా తిప్పబడిన వాక్యం కాదు మనకు కావాల్సింది, హితవాక్యం మనకు కావాలి. హితవాక్యం కావాలి, ఎవరికైనా సరే హితవాక్యం కావాలి. దేవుని పిల్లలారా, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, క్రైస్తవ్యంలో ఒక భయంకరమైన మూఢనమ్మకం. అసలు దాని గురించి మాట్లాడితేనే చాలామంది బాధపడిపోతుంటారు. అసలు అటువంటివి మాట్లాడకూడదు అనుకుంటున్నారు. ఎంత విడ్డూరం అండి. కరోనా భారతదేశంలో 5,30,000 మందిని చంపింది. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 1 కోటి మంది వరకు వెళ్ళబోతోంది త్వరలో. ఇది మరణించిన వారి సంఖ్య. మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది సేవకులు కూడా చనిపోయారు. మీ అందరికీ తెలుసు, సేవకులు వేల సంఖ్యలో. పాస్టర్లు కూడా చనిపోయారండి. పాస్టర్లు మరి మీ ఏరియాలో కూడా మరి మరణించారేమో నాకు తెలియదు, కానీ వాట్సాప్లో చూసినప్పుడు ఫలానా చర్చి సంఘ కాపరి గారు మరణించారు, ఈ అయ్య గారు మరణించారు, ఆ పెద్దలు మరణించారు అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. బాధకులు చనిపోయారు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. నేను పోయిన నెల 23న కర్నూలు వచ్చానండి. కర్నూలులో ట్రైన్ దిగి వెళుతుండగా, హోటల్కి వెళుతుండగా ఒక పోస్టర్ కనిపించింది. వెరీ గుడ్. ఆ తర్వాత ఈ నరసాపురం వచ్చాను నేను. నరసాపురంలో మరొక పోస్టర్ కనిపించింది. ఆ పోస్టర్ చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఇంతకీ ఆ పోస్టర్లో ఏముందనుకుంటున్నారు? సువార్త స్వస్థత సభలు.
పోస్టర్లు ఏముందంటే మీరు కూడా చూసుంటారు, ఇక్కడ కూడా అంటించున్నాయి చాలా పోస్టర్లు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. సువార్త స్వస్థత సభలు అనగా సువార్త చెబుతారు, బాగుంది. సభలో స్వస్థత కూడా చేస్తారు, వాటిని జరిగించే సభలు అని వ్రాసింది. వెరీ గుడ్, సంతోషం. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అదేమిటి ఇంత చక్కగా ఇంత పబ్లిక్గా మేము స్వస్థత చేస్తాము అని బహిరంగంగా ప్రకటిస్తున్నప్పుడు, బహిరంగంగా స్వస్థత చేస్తున్నప్పుడు ఇంకా పోస్టరే వేశారు అంటే అసలు భారతదేశంలో ఇన్ని లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారు? ఆలోచించండి. ఇంతమంది స్వస్థత వరములు కలిగిన బోధకులు ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా ఉండగా ఇన్ని లక్షల మరణాలు ఎలా సంభవించాయి? అసలు ఒక రోగం వస్తే బాగు చేసేసే వాళ్ళు ఎంతమంది ఉండగా ఎక్కడ చూసినా స్వస్థత సభలే, ఎటు చూసినా స్వస్థత శాలలే. ఏ బోధకుడు కొత్తగా మనకు కనిపిస్తున్నా అతడు వేసే ప్రధానమైన బ్యానర్ పాంప్లెట్ ఏమిటంటే స్వస్థత ప్రార్థనలు చేయబడును, స్వస్థతలు చేయబడును అని ఉంటుంది. మరి ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ ఈ స్వస్థతలు చేసే బోధకులు ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమండి కరోనాతో ఇన్ని లక్షల మంది అసలు ఎందుకు చచ్చిపోయారు? అంతేగా, ఆలోచించారా మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? స్వస్థత మేము చేస్తాము అని పెట్టిన ఈ బోధకులందరూ ఎవరు? ఈ పోస్టర్లు వేసిన వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవులే కదా, క్రైస్తవ బోధకులే వేస్తారు ఇదంతా కూడా. మరి స్వస్థతలు జరుగుతున్నప్పుడు ఇన్ని మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అసలు ఈ సమాజంలో? దీనికి మనకు సమాధానం కావాలి. ఇది మనం ఆలోచించాలి. క్రైస్తవులముగా ఇది మనం ఆలోచించకపోతే రేపు దేవుడు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేం. మనల్ని నిలబెడతాడు రేపొద్దుడు దేవుడు. ఏంటి నా దీనికి సమాధానం చెప్పరాదు అంటాడు. ఇకపోతే ఈ స్వస్థత సభలకు వెళ్ళే జనాలను చూస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. అసలు మా ఊరికి దగ్గరలో, మాది పశ్చిమ గోదావరి, నేను పెనుమంటలో ఉండేవాడిని. మా ఊరికి దగ్గరలో ఒక స్వస్థత శాల ఉందండి. ముదునూరుపాడు అనే ఊర్లో ఉంది. ఉదయాన్నే బస్సులు అక్కడికి అందరూ బస్సులకి వెళ్ళిపోయేవారు. అక్కడికి 7 వారాలు వెళ్ళాలి. 7 వారాలు వెళితే వాళ్ళు అనుకున్నది జరుగుతుందట. నేను కూడా వెళ్ళాను, చూశాను. అందరూ స్వస్థత చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే. మరి ఎంత విస్తృతంగా స్వస్థత గురించి ప్రకటించబడుతున్నప్పుడు రాజోల్లో ఎటు చూసినా హాస్పిటల్స్ కూడా కనబడుతున్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటున్నాయి. వేళ్ళు కాక బోళ్ళంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు తిరుగుతూ ఉంటారు. స్వస్థత చేసే భక్తులు, బోధకులు ఎంతమంది ఉండగా అసలు ఈ డాక్టర్ల అవసరం ఎందుకు వస్తుంది? ఆలోచించండి దేవుని పిల్లలారా. మనం క్రైస్తవులమేగా, మనం ఆలోచించాలిగా. మీకు బాధ కలిగిస్తూ ఉండొచ్చు ఈ మాటలు, కానీ మీరు ఆలోచించాలి. అసలు మేము స్వస్థత చేస్తున్నాము అనే ఈ మాటను ఈ బోధకులు ఇంత ధైర్యంగా, ఇంత డైరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి అని మనం పరిశీలిస్తే వీళ్ళకున్న ఆధారం ఏమిటో తెలుసా అండి? బైబిలే. బైబిల్ నుంచే చూపిస్తారు. అవును, బైబిల్లోనే స్వస్థత గురించి వ్రాయబడి ఉన్నది. ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు గారే స్వస్థత చేసినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన చేయడమే కాదు, ఆయన ఒక అద్భుతమైన మాటను కూడా చెప్పి వెళ్ళారు. ఆ అద్భుతమైన మాటనే నేటి ఈ బోధకులందరూ చక్కగా మనకు చెబుతూ ఉంటారు. ఒకసారి అది చూద్దాం. అది చూసి మనం వాక్యంలోనికి వెళ్ళి మిగిలిన భాగాలను పరిశీలిద్దాం. ఒకసారి మార్కు సువార్త చివరి అధ్యాయము, మార్కు సువార్త చివరి అధ్యాయము 18వ వచనం, 17వ వచనం చూద్దామా? 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామాన్న దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇదిగోనండి, బైబిల్ గ్రంథమే చెబుతోంది కదా స్వస్థతలు చేస్తారు అని. మేము ఎవరి మీద అయితే చేతులు ఉంచుతామో వాళ్ళు బాగుపడతారు అని బైబిల్ గ్రంథం చెబుతోంది కదా.
దానిని బట్టే కదా మేము స్వస్థతలు చేస్తున్నాము అని కొందరు బోధకులు మాట్లాడుతూ ఉంటారు. వెరీ గుడ్. వాళ్ళు చెప్పినది ఈ వచన ప్రకారం చూసినప్పుడు చాలా కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి మాట కూడా మనకు కనపడుతుంది. అదేమిటంటే మరలా చూద్దాం. 17వ వచనంలోని మొదటి మాట నుంచి మళ్ళీ చదవండి సార్ ఒకసారి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు అన్నట్టు చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. ఒకవేళ మీరు ఏమైనా మోసపోతున్నారా? స్వస్థతల పేరుతో మీరేమైనా మోసపోతున్నారా? స్వస్థత వరాల పేరుతో మీరేమైనా దారి తప్పించబడుతున్నారా? ఇది మీకు తెలియకుండానే మీలో బాగా నాటుకుపోయినదా? ఇది ఒక మూఢనమ్మకంగా క్రైస్తవ్యంలో కూర్చుండిపోయిందా? దీనిని కనుక మనం తెలుసుకుని వదిలించుకోకపోతే మన ఆత్మలకు నష్టాన్ని కలిగించే అవకాశం మెండుగా ఉంది. అందుకే దీన్ని నేర్చుకోవాలి. ఎవరు బాధపడకుండా విశాల హృదయంతో, మీరు నమ్ముకున్న బోధకుల్ని నేనేదో అనేస్తున్నాను అని అనుకుండా, నేనేదో హేళన చేస్తున్నాను అని అనుకుండా, నేనేదో విమర్శిస్తున్నాను అని మీరు అనుకోకుండా మీ హృదయాన్ని తెరిచి సత్యాన్ని, వాక్యాన్ని వింటున్నాను అనే ఆలోచనతో, దీనిని గురించి నేను పరిపూర్ణంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరందరూ శ్రద్ధగా వినాలి అని మరొకసారి నేను మీకు మనవి చేసుకుంటున్నాను, మీ శ్రేయస్సు కోరి. ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటున్నాడు. సూచక క్రియలు కనబడును. సూచక్రియ అంటే ఏమిటి? ఈ సూచక్రియలు కనబడును అని చెప్పి కింద ఒక లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో చివరిదే స్వస్థతలు జరుగుతాయి అనే మాట. వెరీ గుడ్. సూచక క్రియ స్వస్థతలో స్వస్థత అనేది సూచక్రియలో భాగమా? స్వస్థత సూచక క్రియలో భాగమా? స్వస్థత సూచక క్రియలో భాగమా? ఎస్, స్వస్థత సూచక క్రియలో భాగము. చూద్దాం మనం అపోస్తుల కార్యములు, కొంచెం వేగంగా పెడదాం, టైం అవుతోంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు యోహానులు కుంటివానికి కాళ్ళు ఇచ్చారు. అక్కడ కదలలేని వానికి ఎప్పుడైతే వాళ్ళు కాళ్ళు ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు కంగారు పడ్డారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి నించోబెట్టారు అక్కడ. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి అని వాళ్ళు తర్జన భర్జన పడుతూ మాట్లాడుకుంటున్నారు. చూడండి ఏమంటున్నారు. ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది అన్నాడు. ప్రసిద్ధమైన సూచక క్రియ ఏమిటా సూచక క్రియ? కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు అనగా స్వస్థత చేశారు అనగా స్వస్థత సూచక క్రియలో భాగమా? ఎస్, సూచక క్రియలో భాగం. సూచక్రియ అంటే ఏమిటి ఇంతకీ? ఇది మనకు అర్థం కావాలండి. నేటి సమాజంలో జరుగుతున్న దానికి, ఏ సమాజంలో? క్రైస్తవ సమాజంలో జరుగుతున్న దానికి ఈ సూచక క్రియ అనే పదానికి చాలా సంబంధం ఉంది. సూచక్రియ, ఈ సూచక్రియ అనే పదం మనకు పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం పాత నిబంధనకు వెళదాం. చూడండి ఒకసారి. నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఎక్కడో కొత్త నిబంధనలో మనకు కనబడిన సూచక క్రియ అనే పదము, స్వస్థత అనే విషయాన్ని చెబుతున్నప్పుడు ప్రయోగించబడిన సూచక క్రియ అనే పదము పాత నిబంధనలో మోషే కాలంలో తండ్రి అయిన దేవుని నోట మనకు వినిపించిందండి. సూచక క్రియ. వెరీ గుడ్. ఇంతకీ సూచక క్రియ అంటే ఏమిటి? సూచకము ప్లస్ క్రియ, ఈ రెండు పదాలను కలిపితే సూచక క్రియ అవుతుంది. సూచకము అనగా సూచించేది, సూచకము అనగా సూచించేది, సూచక క్రియ అనగా దేనినైనా ఒక దానిని సూచించడానికి చేసే పని. అర్థమవుతుంది కదా? రాసుకోవాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ రాసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సూచకము అనగా సూచించేది, ఏదైనా ఒక విషయాన్ని సూచించేది. మీ అందరికీ తెలుసు, రోడ్డు మీద పెడుతూ ఉంటాం, రాజోలు 3 కిలోమీటర్లు అని ఉంటుంది. ఆ బోర్డు మనకేం తెలియజేస్తోంది? దేన్ని సూచిస్తోంది? రాజోలు ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తోంది. అలాగే మరొక బోర్డు ఉంటుంది, బాణం గుర్తు వేసి అలా కొద్దిగా ఓంగి ఉంటుంది. లెఫ్ట్ టర్న్ అహెడ్ అంటాడు, అనగా ముందు ఎడమ వైపునకు వంపు ఉన్నది అని అర్థం, మలుపు తిరుగుతుంది అని అర్థం. కొన్ని చోట్ల బ్రిడ్జ్ సింబల్ వేసి ఉంటుంది. బ్రిడ్జ్ సింబల్ అనగా ఎదురుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బ్రిడ్జ్ ఉన్నది అని తెలియచేయటం. అనగా
ఎదురుగా ఉన్న దాన్ని లేదా ఏదైనా ఒక దానిని తెలియచేయటం కొరకు సూచించేది, తెలియజేయడానికి ఏర్పాటు చేసినది, ముందు ఉన్నదాన్ని సూచించేది అని అర్థం. అది సూచకము అంటే. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 3వ వచనంలో తండ్రి ఏమంటున్నాడు? నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను మహత్కార్యములను విస్తరింపజేసేదను. నా సూచక్రియలను తెలియజేస్తాను, నా సూచక్రియలను కనబరుస్తాను. ఎందుకు సూచక క్రియలు? ఐగుప్తు దేశంలో ఫరో ద్వారా దేవుడు ఎందుకు సూచక క్రియలు జరిగించాడు? ఇశ్రాయేలును విడిపించి తీసుకురావడానిక? ఫరో ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఐగుప్తు రాజు అయిన ఫరో దేవుడికి ఎంతండి? దేవుడికి ఒక మనిషి ఎంతండి? ఆఫ్టర్ ఆల్ బచ్చా అంట, చూసారా మనం? ఆఫ్టర్ ఆల్ డిప్ప మీద ఒకటి కడితే ఫరో కింద పడతాడు. అటువంటి ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించి తీసుకురావడానికి ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని అద్భుతాలు దేవుడు చేయించాలా? ఏమేం చేశాడు అక్కడ మనకు తెలుసు. ఏమేం చేశాడు? అనేక కీటకాలను రప్పించాడు, మిడతలను రప్పించాడు, కప్పలను రప్పించాడు, అలాగే ఈగలను రప్పించాడు, అలాగే వడగండ్లు కురిపించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకింతకి? ఫరో అనే ఒక చిన్న మనిషిని కదిలించడానిక? కాదండి. దేవుడు ఇన్ని చేయించడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉన్నది. అదేమిటో చెబుతున్నాడు. ఇప్పుడు చూద్దాం మనం. నిర్గమకాండము 8వ అధ్యాయము, పక్క పేజీ. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనం. భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు భూలోకంలో దేవుడెవరు? ఎవరో ఎలా తెలుస్తుంది ఈ ప్రజలకు? తెలియ చెప్పాలి. ఏం చేస్తే ప్రజలు దేవుడెవరో గ్రహించగలరు? దేవుని శక్తి ఏంటో తెలియచెప్పే కార్యాలు జరిగించాలి. అటువంటి మహాద్భుతాలు దేవుడు జరిగించాడు. మనం చూస్తాం పాత నిబంధన అంతట్లో కూడా. ఈ మోషే సందర్భంలో, ఇశ్రాయేలును తీసుకొచ్చే సందర్భం అంతట్లో కూడా మహా ఉత్పాతాలు కలిగించాడు దేవుడు. ప్రపంచం అంతా బానే ఉంది. ఒక్క ఐగుప్తు దేశమే దడదల్లాడిపోయింది, గడగళ్ళాడిపోయింది. వడగండ్లతో ధ్వంసమైపోయింది. ఎక్కడికక్కడ పిడుగులు, ఉరుములతో, చిమ్మ చీకటితో, రక్తముతో అతలాకుతలం అయిపోయింది ఐగుప్తు దేశం అంతా కూడా. ఎందుకు చేయించాడట దేవుడు ఇవన్నీ? నీకు దేవుడు అంటే ఏంటో తెలియాలి. దేవుని శక్తి ఏమిటో నీకు అర్థం కావాలి. ప్రపంచ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి అంటున్నాడు. 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం. సమస్త భూమిలో అంటున్నాడు, చూసారా? సమస్త భూమిలో నా వంటి వారెవ్వరూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నా తెగుళ్ళన్నీ నీ మనసు, చదవండి సార్, నీ హృదయము నొచ్చుకునేంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపిస్తాను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేమి నిన్నును నీ జనములను తెగులుతో కొట్టేస్తానే అనుకుంటున్నారో జాగ్రత్త. అప్పుడు గాని తెలియదు నేనంటే ఏమిటో మీకు. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా చూసారని ఏం మాట్లాడుతున్నాడు? భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లు ఎందుకే నేను నిన్ను నియమించాను. ఫరో, నీకు చూపించాలి దేవుడు అంటే ఏమిటో. నీకు చూపించడాన్ని బట్టి ప్రపంచమంతా తెలుసుకోవాలి దేవుడు అంటే ఎవరో. అలా తెలియాలి అంటే దేవుడిని సూచించే కొన్ని పనులు జరగాలి. దేవుని శక్తిని తెలియచేసే కొన్ని క్రియలు జరగాలి. అవే సూచక క్రియలు. అర్థమైంది కదా? ఐగుప్తు దేశంలో దేవుడు ఈ కార్యాలన్నీ ఎందుకు జరిగించాడంటే దేవుడెవరో ప్రపంచానికి తెలియాలి. అనగా సూచక క్రియ దేవుడిని తెలియచేసేది. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. సూచక క్రియ దేవుడిని తెలియచేయటానికి దేవుడే జరిగించినది, మనిషి జరిగించినది కాదు. మనిషి ద్వారా దేవుడు జరిగించినది. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. వెరీ గుడ్. సూచక్రియలు జరిగించాడు. ప్రపంచం అంతా దేవుడు అంటే ఎవరో ప్రచురమైంది. నాటి కాలంలో కొత్త నిబంధన కాలం వచ్చింది. యేసుక్రీస్తు గారు వచ్చారు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరి యేసు? ఎవరని నమ్మాలి? ఎవరనుకోవాలి? ఎవరిగా గుర్తించాలి యేసుని? ఒక మామూలు మనిషి, ఒక స్త్రీ గర్భాన పుట్టాడు, ఒక కన్యక గర్భాన పుట్టాడు. ఆయన చూడడానికి మామూలుగానే ఉన్నాడు. నేను దేవుని దగ్గర నుండి వచ్చిన దేవుని కుమారుడు అంటే ప్రపంచం కంగారు పడుతుంది.
ఆయనను నమ్మదు. మరి ఆయన దేవుని కుమారుడు అని ప్రపంచం నమ్మాలి అంటే, నాటికి ఆయన చుట్టూ ఉన్న సమాజం నమ్మాలి అంటే నమ్మగలిగేవి ఏవో జరగాలి. అర్థమవుతుంది కదా మీకు? ఆయన దేవుని కుమారుడాన్ని నమ్మించగలిగే వాటిని వేటినో మరలా దేవుడు చేయించాలి. చూద్దాం యోహాను సువార్త. అటువంటివి జరిగేలేదు. చూద్దాం యోహాను సువార్త 2వ అధ్యాయము. బాగా గుర్తుంచుకోవాలి మీరందరూ. స్వస్థత అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మనలో చాలామందికి తెలియకపోవచ్చు, తప్పలేదు. విషయం అందరికీ అర్థం కావాలని లేదండి. విషయాన్ని సరిగా గ్రహించలేని వాళ్ళందరూ ఉంటారు, నేర్చుకోలేని వాళ్ళందరూ ఉంటారు. నేర్చుకోకపోవడం వల్ల, గ్రహించకపోవడం వల్ల ఒకవేళ పొరపాటు జరుగుతుందేమో మన వల్ల. ఆ పొరపాటును ఈరోజు మనం సరి చేసుకుందాం. మనల్ని మనం చక్కబెట్టుకుందాం. అందుకే కదా ఈ సభలు. మనలో ఒకవేళ మూఢత్వం ఉన్నదేమో, మనలో ఈ స్వస్థతల విషయమై అజ్ఞానం ఉన్నదేమో, మనం మార్చుకుందాం, మనం బాగుపడదాం. మనం మాట్లాడుకోకూడదా? మనం చర్చించుకోకూడదా? మనం సత్యాన్ని నేర్చుకోకూడదా? బైబిల్లో ఉన్న విషయాలు కూడా చెప్పకూడదా? ఆలోచించండి. మనం నేర్చుకోవాలి. అందుకే నేర్చుకుందాం. ఇప్పుడు వెళదాం, మనం యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి, ఈ మొదటి సూచక క్రియ అన్నాడు. చూడండి, సూచక క్రియ అంటే ఏమిటి? సూచక క్రియ అనగా సూచించడానికి చేసే క్రియ. మోషే ద్వారా దేవుడు సూచక క్రియలు చేయించాడు. ఆ క్రియలన్నీ ఎవరిని సూచించాయి? యెహోవాయే దేవుడని సూచించాయి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు గారు సూచక క్రియ చేశారు. ఏ ఉద్దేశంతో సూచక క్రియ చేశారు? ఆయన చేసిన ఆ సూచక క్రియ దేనిని సూచించింది? ఆయన దేవుని కుమారుడని సూచించింది. అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. ఇప్పుడు మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలిలయందంతటా సంచరించెను. యేసుక్రీస్తు గారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తున్నారట, అద్భుతాలు చేస్తున్నారట. ఈ స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ ఏమిటి? సూచక క్రియలు. అంతేగా? సూచక క్రియలు అంటే ఇవన్నీ దేనిని సూచిస్తున్నవి? స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్న ఈ యేసు, మరియమ్మ గర్భాన పుట్టిన ఈ యేసు సాక్షాత్తు దేవుని కుమారుడు అనే సత్యాన్ని నిరూపిస్తున్నాయి. అందుకు యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేశారు. వాటి పేరే సూచక క్రియలు. చేసి ఆయన ఏం చెబుతున్నాడంటేనండి, స్వస్థత చేసి ఆయన ఏం చెబుతున్నాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. కొంచెం చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడు. నేనేం అనామకుణ్ణి కాదు. నేనేదో మరియమ్మ గారి కుటుంబంలో, యోసేపు గారి కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత నేనేదో సామాన్యుడని మీరు అనుకోకండి. మీరు ఎలా అనుకుంటారనే, నా తండ్రి నా చేత కొన్ని పనులు చేయించాడు. ఏమిటా పనులు? నేను చేసిన క్రియలే. ఏమిటా క్రియలు? సూచక క్రియలు, అద్భుత క్రియలు. ఇవన్నీ కూడా నేను దేవుడి దగ్గర నుండి వచ్చాను అని నిరూపిస్తున్నవి. కాబట్టి కనీసం వాటిని బట్టైనా నేను దేవుని కుమారుడనని మీరు నమ్మండి అని వాళ్ళకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? సూచక క్రియలు చేసి సూచక క్రియలను బట్టి నన్ను నమ్మండి అంటున్నాడు. అనగా క్రీస్తు ఎవరో తెలియ చెప్పడానికి దేవుడు క్రీస్తు చేత చేయించినవే సూచక క్రియలు, వాటిలో ఉన్నవే స్వస్థతలు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? అర్థమవుతుంది అన్నవాడు చేతులెత్తండమ్మా. వెరీ గుడ్, సంతోషం. వినండి, శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. ముగిద్దామేక, అయిపోతుంది టైం. యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన సరే నన్ను నమ్మండి. ఈ క్రియల నిమిత్తమైనా సరే నన్ను నమ్మండి. అనగా క్రీస్తు చేసిన క్రియలు దేని కొరకు? క్రీస్తు చేసిన క్రియలు దేని కొరకు?
ఆయనను నమ్మటం కొరకు. ఎలా నమ్మాలి? ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. అనగా తాను దేవుని కుమారుడనని నిరూపించుకోవడానికి క్రీస్తు చేసినవే స్వస్థతలు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు ఇక వెళ్ళిపోతూ ఆయన ఒక మంచి మాట చెప్పాడు. యోహాను సువార్తలోని చివరి అధ్యాయానికి పెడదాం మనం. యోహాను సువార్త 20 అధ్యాయం 30 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. ఎందుకు చేశాడు? అంత అవసరం ఏమొచ్చింది? యేసుక్రీస్తు గారు సూచక క్రియలు చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటే అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనము నమ్మునట్లు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనము నమ్మడానికి. మనమంటే ఎవరు? ప్రజలు నమ్మటానికి చేయబడినవే సూచక క్రియలు, స్వస్థతలు. వెరీ గుడ్. ఆయన మరణించారు, వెళ్ళిపోయారు. అపోస్తులు సమాజంలోనికి వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా స్వస్థతలు చేశారు. అదే మనం చూసింది ఇందాక. ఏమిటది? యోహాను అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత కలుగజేసెను. కుంటివానికి కాళ్ళు ఇచ్చినప్పుడు పేతురు యోహాన్ల వైపు నోరెళ్లబెట్టి చూస్తున్నట్టు ప్రజలందరూ. మీరందరూ నా వైపు చూస్తున్నారు ఏమిటలా? మా సొంత శక్తి వల్ల అయిందనుకుంటున్నారా? కాదు. మీరు ఎవరిని చంపేశారో ఆ క్రీస్తు వలననే వీడు స్వస్థత పొందాడు. ఆయన వలననే మేము స్వస్థత చేయగలిగాము అనే విషయాన్ని అపోస్తులు కూడా చెప్పారు. ఎందుకంటే అపోస్తులు అక్కడి లోకల్ పీపుల్, గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు వాక్యం చెబితే ప్రజలు వినేరు. వాళ్ళు ప్రకటిస్తున్న యేసు క్రీస్తు అని అనగా సాక్షాత్తు పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు అనే సంగతి అక్కడి ప్రజలు నమ్మాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా సూచక క్రియలు చేయాలి. ఆ సూచక క్రియలు యేసే దేవుని కుమారుడు అని నిరూపించాయి. అలాగే పౌలు కూడా చేశాడు. ఓకే, వెరీ గుడ్. సూచక క్రియలు మనకు 3 చోట్ల చాలా స్పష్టంగా కనిపించాయి. ఒకటి, పాత నిబంధన తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా జరిగించాడు. రెండవసారి సూచక క్రియలు మనకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారి దగ్గర మనకు కనిపిస్తాయి. అనేకమైన అద్భుతాలతో పాటు స్వస్థత అనే ఒక అద్భుతమైన సూచక్రియను యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు జరిగించాడు. ఇది రెండవది. ఇకపోతే మూడవది, క్రీస్తు మరణించి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల ద్వారా స్వస్థతలు జరిగాయి. మన పౌలు గారు కూడా స్వస్థతలు జరిగించారు. వెరీ గుడ్. మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు ఎందుకు జరిగించాడు? దేవుడెవరో తెలియని ఈ ప్రపంచానికి దేవుడెవరో తెలియచెప్పడానికి. క్రొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు స్వస్థతలు చేశారు? దేవుని కుమారుడు అంటే ఎవరో ఈ ప్రపంచానికి చూపించడానికి. బాగా గమనించాలి. దేవుని కుమారుని ఎరుగని ఈ ప్రపంచానికి దేవుని కుమారుడు అంటే ఎవరో చూపించడానికి. వెరీ గుడ్. ఇప్పుడు అపోస్తులు స్వస్థతలు చేశారు. వాళ్ళు ఎందుకు స్వస్థతలు చేశారు? దేవుని కుమారుణ్ణి నమ్మని యూదుల చేత దేవుని కుమారుణ్ణి నమ్మించడానికి, అనగా నమ్మని ప్రజలచే నమ్మించడానికి అపోస్తులు స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారు. దేవుడెవరో తెలియని సమాజానికి సూచక్రియలు అవసరమయ్యాయి. దేవుని కుమారుడు ఎవరో గుర్తించని సమాజానికి సూచక్రియలు అవసరమయ్యాయి. దేవుని కుమారుని అంగీకరించని సమాజాన్ని చేత అంగీకరింప చేయడానికి సూచక్రియలు అవసరమయ్యాయి. వాటిలో ఒకటే స్వస్థత. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు సమాధానం చెప్పండి. సూచక క్రియలు దేనికి అవసరము? ఎవరికి అవసరం? చెప్పండి అమ్మా. సూచక క్రియ దేనికి అవసరం? ఎవరి కొరకు అవసరం? సూచక క్రియ దేవునిని ఎరుగని ప్రజలకు దేవుణ్ణి చూపించడానికి అవసరం. అంతేగా? వెరీ గుడ్. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి స్వస్థత ఒక సూచక్రియ. ఈ స్వస్థత అనేది ఎందుకు చేశారు యేసుక్రీస్తు గారు? తనను నమ్మని సమాజాన్ని నమ్మించటం కొరకు స్వస్థత చేశారు. అలాగే
అపోస్తులు కూడా, శిష్యులు కూడా క్రీస్తు దేవుని కుమారుడని నమ్మని సమాజంచే నమ్మించడానికి స్వస్థతలు చేశారు. ఇది నిజమైతే, ఇది అబద్ధం, ఇది నిజమని, ఇది వాస్తవం అని కనుక మీరు గమనిస్తే, మేము స్వస్థతలు చేస్తున్నామని చెబుతున్నటువంటి నేటి బోధకులు అసలు ఎవరి మధ్య స్వస్థతలు చేయాలి? ఎవరి మధ్య చేసి చూపించాలి? ఎవరి మధ్య చేసి చూపించాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడని? ఎవరికి చూపించాలి? చెప్పాలి సమాధానం. ఎవరికి చూపించాలి? ఎవరికి చూపించాలి? ప్రభువెవరో తెలియని ప్రజలను నమ్మించడానికి చూపించాలి. అవునా? మరి ఇప్పుడు యేసు దేవుని కుమారుడిని నమ్మించడానికి స్వస్థత అవసరం ఉన్నదా? ఉన్నదని బైబిల్ చెప్పిందా? ఉన్నదని బైబిల్ చెప్పిందా? స్వస్థతల వంటివన్నీ నిలిచిపోతాయని బైబిల్, నేను కాదు, సురేష్ అని నేను ఎంతటి వాడిని అని చెప్పడానికి నేనెంత, నా బతుకెంత? దేవుడు స్వస్థత వరాలు నేటికి కనుక ఉంచితే అవి ఆగిపోయాయి అని చెప్పడానికి నేనెంత, నా జీవితం ఎంత? దేవుడు చేసిన దానిని అడ్డగించేంత ధైర్యవంతున్నా కాదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. దేవుడు తొలి శతాబ్దంలో యేసే దేవుని కుమారుడిని నమ్మించడానికి వేటినైతే ప్రజలకు, అపోస్తలులకు అనుగ్రహించాడో, తొలి సంఘానికి అనుగ్రహించాడో, అవన్నీ ఒకనాటికి నిలిచిపోతాయి. ఒకనాటికి నిలిచిపోతాయి. ప్రవచనాలు ఆగిపోతాయి. ఇంకా ఏమంటున్నాడు? భాషలు నిలిచిపోతాయి, జ్ఞానం నిరర్ధకమవుతుంది. ఇవన్నీ ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? మనం చేస్తున్నది పరిమితమైనది. మనము కొంత మట్టికే ఎరుగుదుము, కొంత మట్టికే ప్రవచించుచున్నాము. పూర్ణమైనది ఒకటి వస్తోంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. పూర్ణమైనదంటే ఏమిటి? పూర్ణము కానిదంటే ఏమిటి? పూర్ణమైనదంటే ఏమిటి? పూర్ణము కానిదంటే ఏమిటి? పూర్ణము కానిది ఒక వ్యక్తికి పరిమితమైనది. పూర్ణము కానిది ఒక వ్యక్తికి పరిమితమైనది, ఒక వ్యక్తి ద్వారా జరిగేది. ఉదాహరణకు పేతురు గారికి దేవుడు స్వస్థత చేసే వరాన్ని ఇచ్చాడు. పేతురు గారు కొంతకాలానికి మరణించారు. పౌలుకి ఇచ్చాడు. పౌలు గారు మరణించారు కొంతకాలానికి. వీళ్ళు అసంపూర్ణమైన మనుషులు, అనగా ఎప్పుడూ బ్రతికేవారు కాదుగా, ఎల్లప్పుడూ జీవించేవారు కాదు, కొంతకాలం ఉండి మరణించేవారు. మరి వీళ్ళు యేసు దేవుని కుమారుడిని నిరూపించడానికి స్వస్థతను ఉపయోగించినప్పుడు మరి వాళ్ళు చనిపోతే యేసు దేవుని కుమారుడిని నిరూపించేది ఎవరు? ఎలా నిరూపిస్తారు? ఎలా నిరూపిస్తారు? మనిషి కొంతకాలం ఉండి బ్రతికి చనిపోతాడు కాబట్టి మనిషితో సంబంధం లేకుండా పరిపూర్ణమైనది యేసు దేవుని కుమారుడు అని, యెహోవా తండ్రి అయిన దేవుడని నిరూపించే శాశ్వతమైన ఒక ఆధారం కావాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ ఆధారాన్ని సిద్ధం చేశాడు. ఆ ఆధారమే పరిపూర్ణమైనది అంటున్నాడు. పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైనది ఏదో కాదండి. దేవుడు యెహోవాని నిరూపించేది, ప్రతి కాలంలోనూ నిరూపించేది ఏదో కాదండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రతి కాలంలోని ప్రజలకు నిరూపించేది ఏదో కాదండి. అదే మీ చేతిలో ఉన్న బైబిల్. ఇప్పుడు యేసు దేవుని కుమారుడిని నిరూపించాలి అంటే ఒక వ్యక్తి ఏదో చేసి నిరూపించవలసిన అవసరం లేదు. బైబిల్కి ఇచ్చేశాడు ఇప్పుడు ఈ అధికారాన్ని. మీ చేతిలో ఉన్న బైబిల్లో పెట్టాడు అధికారాన్ని అంతటిని. మీరు బైబిల్ చదవండి, దేవుడు ఎవరో అర్థమైపోతుంది. బైబిల్ చదవండి, యేసెవరో అర్థమైపోతుంది. బైబిల్ చదవండి, పరిశుద్ధాత్ముడు ఎవరో అర్థమైపోతుంది. దేవుడిని నిరూపించడానికి, దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి, ఈయనే దేవుడని చాటి చెప్పడానికి ఆధారమైనటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆయన సంకలనపరిచి అనేక మంది భక్తుల చేత రచింపజేసి ప్రతి క్రైస్తవుని చేతికి తీసుకొచ్చేశాడు. అదే మీ అందరి చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం. మీరు చేత పట్టుకున్న బైబిల్ దేవుడెవరో ఈ ప్రపంచానికి చాటి చెప్పేది. ఇప్పుడు దేవుడి శక్తిని నిరూపించడానికి ఎవరో ఏదో చేయవలసిన అవసరం లేదు. పరిపూర్ణమైనది వచ్చేసింది.
సంపూర్ణమైన గ్రంథము చేతికిచ్చేశాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, మీకు అరకం తెలుసండి? మీరు ఎప్పుడైనా చూసారా? మీలో ఎవరైనా క్రీస్తుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ మనకి దేన్ని బట్టి తెలుసు? దేనిని బట్టి తెలుసు? వాక్యాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి తెలుసు. దేవుడు యెహోవా. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మీలో ఎవరైనా చూసారా యెహోవాని? ఎవ్వరూ చూడలేదు. కానీ దేవుడు యెహోవా అని మనకి ఎలా తెలుసు? ఇదిగో ఈ గ్రంథాన్ని బట్టి తెలుసు. ఎవరో చెప్పగా కాదు, గ్రంథాన్ని చదివి మనం గ్రహిస్తున్నాం. ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పిల్లలారా, నాటి కాలంలో సూచక క్రియలు దేవుణ్ణి నిరూపించడానికి చేయబడ్డాయి. నేడు దేవుణ్ణి నిరూపించేసే ఒక ఆధారాన్ని ఆయనే మన చేతిలో పెట్టేసినప్పుడు నేడు స్వస్థతలు అవసరత ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? 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 ఉంచాడా దేవుడు? అన్నిటినీ తీసివేశాను అని చెప్పాడు కదా, అన్నిటిని నిలుపు చేసేశాను అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా స్వస్థత సువార్త సభలు అని పెడుతున్నారు అంటే మేము స్వస్థత చేస్తాము అనే కదా అంటున్నారు. వెరీ గుడ్. స్వస్థత ఎవరి కొరకు చేశారు? యేసుక్రీస్తు గారు కానీ అపోస్తలులు కానీ? ప్రభువును నమ్మని వారి కొరకు, నమ్మని ప్రజల కొరకు, నమ్మని ప్రజల ముందు చేశారు. ఒకవేళ ఈరోజు స్వస్థత చేయాలని కనుక ఎవరైనా అనుకుంటే ఎక్కడ చేయాలి? క్రైస్తవుల కొరకు స్వస్థత సభలు ఎందుకండి? హైదరాబాద్లో కోఠిలో చార్మినార్ సెంటర్లో నిలబడాలి. చార్మినార్ సెంటర్లో యేసు దేవుని కుమారుడు ఎవడరా ఇక్కడ కాదంటుంది? రండి. ఎందుకు నమ్మవు నువ్వు? నేను నిరూపిస్తాను చూడు యేసు దేవుని కుమారుడు. ఎలా? తీసుకురా, ఒక అవిటివాడిని తీసుకురా, ఒక కాళ్ళు లేనివాడిని తీసుకురా, ఒక కళ్ళు లేనివాడిని తీసుకురా, ఇంకా చెబుతున్నాను, ఒక చచ్చిపోయిన వాడిని తీసుకురా. ఇప్పుడే దేవుడు బ్రతికిస్తాడు. యేసుక్రీస్తే దేవుడిని నిరూపించి చూపిస్తాను. వాడిని బ్రతికించడం ద్వారా, వాడికి కాళ్ళు రప్పించడం ద్వారా, వాడికి చేతులు రప్పించడం ద్వారా నేను నిరూపిస్తాను. రా సవాల్ అని పిలవాలి. ఎక్కడ పిలవాలి? ఎక్కడ పిలవాలి? స్వస్థత సభని పెట్టి క్రైస్తవులందరూ ముసుగులు వేసుకుని కూర్చున్న తర్వాత నువ్వు స్వస్థతలు చేయడం కాదు. స్వస్థతలు చేయడానికి క్రీస్తు రాలేదు, తెలుసుకోండి. స్వస్థతలు చెయ్యడానికి క్రీస్తు రాలేదు. తాను దేవుని కుమారుడను తనను విశ్వసిస్తేనే మోక్షం అనే సంగతిని చెప్పడానికి వచ్చాడు. నమ్మని జనాంగానికి తానే దేవుని కుమారుడని రుజువు పరుచుకోవడానికి స్వస్థతలు చేశాడు. అంతేనా? ఎరుగని వారికి నేర్పడానికి స్వస్థతలు చేశాడు, తానే దేవుని కుమారుడనని. అది విషయం, అది సంగతి. ఇప్పుడు నువ్వు గల్ఫ్ వెళ్ళు, నువ్వు దుబాయ్ వెళ్ళు, నువ్వు ప్రభువును నమ్మని దేశాలకు వెళ్ళు, ఆ ప్రాంతాలకు వెళ్ళు, అక్కడ చేయి స్వస్థత. ఈ దేశంలో ప్రభువుని ఎరుగని జనాంగం విస్తారంగా ఉందిగా, అక్కడ చేయి స్వస్థత. నమ్ముతారు జనం. అది విధానము, అది క్రమము, అది పద్ధతి, అది పద్ధతి, అది పద్ధతి. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎలా అయిపోయింది? ఈరోజు క్రైస్తవ్యం ఎలా మారిపోయింది? ఈరోజు ఎలా మారిపోయిందండి? ఇది ఎలా మారిపోయిందండి? మూఢత్వం కాదా చెప్పండి? ఇంతేనా అండి జనం ఉంటా? ఇంతేనా జనం ఉంటా? స్వస్థత సభని పెట్టండి. ఇంత చిన్న గ్రౌండ్లో స్వస్థత సభ పెడతారా? పెట్టరు. ఎంత పెద్ద గ్రౌండ్లో పెడతారు? కనీసం 5,000 మంది అన్న, కనీసం 10,000 మంది అన్న కూర్చోవాలి. స్వస్థత సభ 6ంటికే వచ్చి కూర్చుంటారు. సువార్త సభ క్రైస్తవ్యంలో మూఢనమ్మకాల? నో, రారు రారు రారు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అంటే వెళ్ళి పడిపోతారు, వచ్చి పడిపోతారు అంతే. ఎందుకు? ఎందుకు? స్వస్థత చేయించుకోవాలి, రోగాలు తగ్గించుకోవాలి, ప్రార్థనలు చేయించుకోవాలి, మేము బాగుపడాలి. స్వస్థతావరం కలిగిన అయ్యగారు వచ్చారట, ఆయన చెయ్యి వేసి ప్రార్థన చేసి ఎటువంటి రోగాలైనా పోతున్నాయట. పోతాయా? పోతాయని చెప్పాడా దేవుడు? పోతాయని చెప్పాడా దేవుడు? ఏమండి, స్వస్థతలు చేసేసేవాళ్ళు, అద్భుతాలు చేసేసేవాళ్ళు, మహత్కార్యాలు చేసేసేవాళ్ళు వీళ్ళందరూ దేవుని అనుమతితోనే చేస్తున్న వాళ్ళ? ఒక మంచి మాట మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. ఇది చదివితే మన గోబ గుయ్యమనడం ఖాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఏం సార్? 21 మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం, 22వ వచనం.
ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టడం సూచక క్రియలలో ఒకటి. నీ నామమున వినాలి జాగ్రత్తగా, సూచక క్రియలలో ఒకటి దెయ్యాలను వెళ్ళగొట్టడం కూడా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. అద్భుతాలు అనగా సూచక క్రియల్లో ఒక భాగము. దీనిలోనికి స్వస్థత కూడా వస్తుంది. అద్భుత వరములు కలిగిన దైవజనులు వచ్చారు, స్వస్థత వరములు కలిగిన దైవజనులు వచ్చారు. రేపొద్దున వీళ్ళందరూ నిలబెడతాట దేవుడు. నిలబెట్టేటప్పటికి వాళ్ళు అంటారా, ఇదేమిటి ప్రభువా మమ్మల్ని బయట పెట్టేసేవేమిటి నువ్వు? మేము నీ నామాన్ని ప్రవచించిన వాళ్ళము, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. మేము నీ నామాన్ని అద్భుతాలు చేసిన వాళ్ళము, ఎందరికో పేర్లు పెట్టి వేదిక మీదకి పిలిచిన వాళ్ళం. మేము ఎందరినో పేర్లు పెట్టి వేదిక మీదకి పిలిచిన వాళ్ళము. ఏమన్నా అందరూ పేర్లు పెట్టి, అమ్మా మేరీ, తెల్ల చీర కట్టుకున్నావు నువ్వు, మేరీ వేదిక మీదకి రామ్మా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయబోతున్నాడు. మేరీ అని పేరు తెలిసిన వాడికి ఇంటి పేరు తెలీదా? ఏమండి, పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు అన్నప్పుడు మేరీ అని దేవుడు చెప్పినప్పుడు ఇంటి పేరుతో పిలిస్తే వదిలిపోతుంది. ఎందుకంటే మేరీలు 10 మంది లేస్తారు. తెల్ల చీర కట్టుకున్న మేరీలు 15 మంది ఉంటారు సభలో. అందరూ లేచిన పడిపోతారు, అందరూ వచ్చేస్తారు. ఇంతగా ఎవరిని పిలిచినట్టు దేవుడు ఆ మాత్రం తెలియదు అనమాట పరిశుద్ధాత్మ గారికి. ఇక్కడే అర్థమైపోతుంది మనకు మాయా, ఇక్కడే అర్థమైపోతుంది మనకు మోసం ఏమిటో. దేవుని పిల్లలారా, ఇటువంటి వాళ్ళందరినీ దేవుడు నించోబెడతాడట. మీరు అనుకుంటున్నారు వీళ్ళు స్వస్థత వరం కలిగిన బోధకులను, మీరు నాకు మీకు సంబంధం లేదు. ఏమిటన్నాడు చూడండి, అక్రమము చేశారు మీరు, అక్రమం చేశారు మీరు. అక్రమము చేయువారులారా, ఎవరు? అద్భుతాలు చేసిన వాళ్ళు, మహత్కార్యాలు చేసిన వాళ్ళు, ప్రవచనాలు కలిసి చెప్పేవాళ్ళు. అక్రమము చేయువారులారా, నేను మిమ్మును ఎన్నడు అసలు మీరు నాకు తెలియదు ఎవరు. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండి పొండి పొండి. నేను ఎందుకు స్వస్థత వరాన్ని ప్రవేశపెట్టాను, నేను ఎందుకు చేశాను, నేను ఎప్పుడు ఆప్ చేసానో మీరు ఏమాత్రం గ్రహించక, ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకుని, ప్రజలకు వచ్చిన రోగాలను అడ్డు పెట్టుకుని, ప్రజల అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని మీరు స్వస్థత వరాల పేరుతో ప్రజల్ని మోసగించి అక్రమం చేస్తున్నారు కదరా మీరెవ్వరో నాకు తెలియదు, పొండి ఇక్కడి నుంచి అంటున్నాడు. మనం వీళ్ళని నమ్ముకుని వీళ్ళ వెనకాల వెళుతూ ఉంటే వాళ్ళనే దేవుడు మీకు ఎవరో నాకు తెలియదండి. ఇంకేంటండి విషయం? ఇంకేమిటండి సంగతి? వెనక్కున్న మన సంగతి ఏమిటండి? మన సంగతి ఏమిటి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నాటి కాలంలో స్వస్థతలు నమ్మని వారి కొరకు చేయబడినవి. నాటి కాలంలో స్వస్థతలు నమ్మని జనాంగం కొరకు నమ్మించడానికి చేయబడినవి. ఈ విషయం గ్రంథస్థమైన తర్వాత, బైబిలే ఒక సాక్ష్యంగా వచ్చేసిన తర్వాత, ఇక మనిషి సాక్ష్యం అనగా మనిషిచే స్వస్థత చేయించవలసిన అవసరం లేని కాలం వచ్చిన తర్వాత దేవుడు స్వస్థత వరాలను ఆప్ చేశాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక క్రైస్తవులు, దీన్ని గ్రహించే శక్తి లేక కొందరు తమకు స్వస్థత వరం ఉన్నదని భ్రమపడుతూ తమ్మును తాము మోసగించుకుంటూ అనేకులను ఈ స్వస్థత వరాల పేరుతో మోసగిస్తున్నారు. ఆలోచించండి. ఒకవేళ ఈ ఊళ్ళోనే ఎంతమంది స్వస్థత బోధకులు కనుక ఒకవేళ ఉన్నట్లయితే అసలు ఈ పట్టణ, ఈ రాజుల్లో ఆసుపత్రులే ఉండకూడదు. ఒక్క ఆసుపత్రి కూడా ఉండకూడదు. ఆసుపత్రులన్నీ మూసేయాలి. మరి ఎందుకు ఆసుపత్రులన్నీ ఉన్నాయి? ఎందుకంటే మీకు స్వస్థత వరం ఉంది కదా, నువ్వు దేన్నేనే బాగు చేసేయగలవు కదా. చేయమనండి. లేదు దేవుని పిల్లలారా, ఎవ్వరూ చెయ్యలేరు. ఒక ఆయన కుంటుకుంటూ పాపం పైకి వచ్చాడండి, నడవలేక పైకి వచ్చాడు, కాలు తీసేశారు. క్రైస్తవుడు, విశ్వాసి, ఆయన ఎంతో ప్రేమతో పైకి వచ్చి పాట పాడారండి. ఉన్నారా సహోదరులు? ఇక్కడ ఉన్నారు కదా, బ్రదర్ ఇక్కడ ఉన్నారా? ఎంతో బాధపడుతున్నాడండి సహోదరుడు. ఆయన చూసి గుండె తరుక్కుపోయిందండి. నాకు స్వస్థత వరం లేదండి. ఎవరన్నా స్వస్థత వరం ఉన్నవాళ్ళు ఆయనకి కాలివ్వచ్చు కదండి. ఈ పట్టణంలో ప్రార్థించి కాలు రప్పించవచ్చుగా, ఎందుకు చేయలేరు? ఆలోచించాలి మీరు జనులారా, ప్రజలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని.
మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారేమో. జనులారా, విశ్వాసులారా, బైబిల్ కలిగిన క్రైస్తవులారా, మీరు ఆలోచించాలి ఈ రాత్రి ఈ విషయాన్ని. దేవుడు బైబిల్లో చెప్పిన జ్ఞానాన్ని ఆలోచించలేక, అర్థం చేసుకోలేక, అధ్యయనం చేయలేక, మూర్ఖత్వంతో, మూఢ నమ్మకంతో, మూఢ భక్తితో స్వస్థతలంటూ ఒకవేళ పరుగులు పెడుతున్నారేమో. జాగ్రత్త. స్వస్థతలు చేసేవాళ్ళని, స్వస్థతలు నమ్మే వాళ్ళని ఇద్దరిని తోసేస్తాడు దేవుడు. ఇద్దరిని తోసేస్తాడు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకండి ఈ మూఢనమ్మకం మనకు? ఎందుకండి ఈ మూఢాచారం మనకు? జ్ఞానం లేదా? తెలివి లేదా? చెబుతున్నావు, నేర్చుకోండి. అర్థం కావట్లేదా? నో ప్రాబ్లం, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే ఈ తప్పులో ఉన్నారా? నో ప్రాబ్లం, సరి చేసుకోండి, తప్పు దిద్దుకోండి. బోధకుల తప్పు దిద్దుకోండి, సరి చేసుకోండి. బైబిల్ గ్రంథం అంతా మనకి ఏం నేర్పిస్తోందండి? మారు మనసే కదా చెబుతోంది మనకు. బైబిల్ సారాంశం ఏంటంటే నువ్వు మారు, నువ్వెంతటి పాపం అయినా సరే నువ్వు మారు, నేను నిన్ను చేర్చుకుంటాను అంటున్నాడు. మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుందా? అంధత్వంతో మనం వెళ్ళిపోతున్నామా? అజ్ఞానంతో మనం ముందుకెళ్ళిపోతున్నామా? మనదే భక్తి అనుకుంటున్నామా? మనం వెళుతున్న విధానం సక్రమమే అనుకుంటున్నామా? బైబిల్తో మనం ఏనాడు పరీక్షించుకోలేదా? ఓకే, నో ప్రాబ్లం, చెప్పడానికి మేము ఉన్నాం. సహోదరులు 2 రోజులు అద్భుతమైన సంగతులు తెలియజేశారు. ఎందుకు చెప్పారు? మార్చుకోవడానికే కదా. 2 రోజులు నేను చెప్పాను. ఎందుకు చెప్పాను? సరిదిద్దుకోవడానికే కదా. ఒకవేళ మీకు అర్థం కావట్లేదేమోననే కదా అండి మేము చెబుతుంటా. అర్థం చేయించడానికే కదా మేము చెబుతుంటా. ఆలోచించమనే కదా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తుంటా. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళలో ఎవరన్నా ఈ స్వస్థతల మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారేమో, స్వస్థత బోధకుల మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారేమో, కొందరు వీటిని చేస్తున్నారేమో. ఆలోచించండి. ఇప్పుడైనా దేవుడు నాటి కాలంలో జరిగించాడు స్వస్థతలు, ప్రజలు నమ్మని కాలంలో జరిగించాడు. బైబిల్ రాని కాలంలో కాదండి. బైబిల్ వచ్చేసిన తర్వాత స్వస్థతలను దేవుడు నిలుపు చేసేశాడండి. ఇప్పుడు దీన్ని చదివి చెప్పాలండి ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో. దీన్ని చదివి చెప్పాలండి. ఇదే సాక్ష్యం. యెహోవా ఏ దేవుడు నిరూపించడానికి సాక్ష్యం బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తు గారు దేవుని కుమారుడు నిరూపించడానికి సాక్ష్యం బైబిల్ గ్రంథం. దేవుడు మన చేతికిచ్చిన ఈ గ్రంథాన్ని చదవండి. ఇది ప్రపంచాన్ని సంస్కరించే గ్రంథం అయినప్పుడు క్రైస్తవులను మనల్ని సంస్కరించలేదా ఈ గ్రంథం? క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలను మనం పెట్టుకుంటున్నామే. సమాజంలో పేరుకుపోయిన ఈ దురాఘాతాలను అడ్డుకట్ట వేయాలని మనం అనుకుంటున్నామే. ఎందరి బ్రతుకులను బైబిల్తో మార్చాలి అని మనం అనుకుంటున్నామే. ఎందరి జీవితాలను వెలిగించాలని మనం తాపత్రయపడుతున్నామే. మరి ఈ బైబిల్ గ్రంథంతో ఆ శక్తి దీనికి ఉందని చెబుతున్నామే. ప్రపంచ ప్రప్రథమ సంఘ సంస్కర్త యేసుక్రీస్తు అనే మహానుభావుడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నామే. అటువంటప్పుడు ఈ గ్రంథాన్ని చేత కలిగిన మనల్ని మనం సంస్కరించుకోలేమా? మన మూఢనమ్మకాన్ని మనం మార్చుకోలేమా? మన పద్ధతిని మనం సవరించుకోలేమా? మనం దేవునికి దగ్గర కాలేమా? ఆలోచించండి దేవుని పిల్లలారా. నేటి కాలంలో స్వస్థత వరములు లేవు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. నేను కాదు, నాకంత ధైర్యం లేదు. నేను బైబిల్ బట్టి చెబుతున్నాను. బైబిల్ చెబుతోంది. బైబిల్ అంటే ఎవరి మాట? బైబిల్ ఎవరి మాట? దేవుని మాట. సాక్షాత్తు వాక్యము చెప్పినా వినరా అండి? వాక్యం చెప్పినా ఆలోచించరా అండి? మీరంటే నాకేమన్నా ద్వేషం అండి? స్వస్థత వరం కలిగిన వాళ్ళంటే నాకేమన్నా ద్వేషం అండి? మాకేమన్నా ద్వేషం అండి వాళ్ళంటే? వాళ్ళ శ్రేయస్సు కోరే కదండి చెబుతుండ ఈ సంగతులు. వాళ్ళు కూడా సరిదిద్దుకుని పరలోకానికి చేరాలి అన్నదే కదండి ఆకాంక్ష. అందుకే కదా ఈ సభల ఉద్దేశం. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాట అన్నాడు కదండి మన గురించి. ఏమన్నాడు? చివరి రెఫరెన్స్ అది చూసి ముగించుకుందాం. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు అంటే మనం హితబోధను సహింపరట. వద్దు. మేము హితబోధను సహింపము అని మీరు అనుకుంటే కనుక మీరు దేవుని చేతిలో పడిపోతారు. మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు నేను మీకు చెప్పిన మాటలు మీ ఆత్మలకు ఆరోగ్యాన్ని అందించే మాటలు. స్వస్థతతో చేస్తున్న మోసాలు మిమ్మల్ని మాయ చేసేవి. మీ శరీర రోగాలు తీస్తామని చెప్పే మాయ మాటలు. కాబట్టి జనులారా, మీరు హితవాక్యమును సహించాలి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్కులను మీరు సాత్వికంతో స్వీకరించాలి, సాత్వికంతో అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించండి. దయచేసి చదవండి, బాగా చదవండి బైబిల్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోండి. ఏ ఉద్దేశంతో దేవుడు ఏ కార్యక్రమాలు జరిగించాడో, ఏ కాలం వరకు జరిగించాడో, ఎంతవరకు వాటిని ఉంచాడో, ఏ కాలంతో నిలుపు చేశాడో ఈ జ్ఞానం కనుక మీరు అర్థం చేసుకోకుండా అజ్ఞానముతో అడ్డంగా వెళ్ళిపోయారా?
వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం. అలా వెళ్ళిపోతుంటే అది స్వకీయ నాశనమునకే తీసుకెళ్ళిపోతుంది అంటున్నాడు దేవుడు. స్వకీయ నాశనం, స్వకీయ నాశనం, స్వకీయ నాశనం. దేవుని పిల్లలారా, ఈ మాటలు మీలో మార్పు తీసుకురావాలి. మీ ఆలోచనలో మార్పు రావాలి. మీలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలి. మీరు సంపూర్ణులు కావాలి, మీరు పరిపూర్ణులు కావాలి. అలా మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలువబెట్టడానికి ఏర్పాటు చేసిన సభలే ఇదిగో ఈ క్రైస్తవ్యంలో మూఢనమ్మకాల అనే ఈ సభలు. మీ మార్పు కొరకు, మీ మారు మనస్సు కొరకు, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, మీ బ్రతుకులను సంస్కరించడం కొరకు, మీ భక్తిని శుద్ధిపరచడం కొరకు, మీ భక్తిని ప్రక్షాళించడం కొరకు ఏర్పాటు చేసిన సభలు ఇవి. దీనితో ఈ రోజుతో మీలో మార్పు రావాలి. మీరు దేవుణ్ణి చూసే విధానం మారాలి. అవసరాల కొరకు దేవుణ్ణి చూడటం మానేసేయండి. పరలోకం కొరకు దేవుణ్ణి చూడండి. కనబడని ఆ మహాలోకం కొరకు మీరు దేవుణ్ణి చూడాలి. ఆయన చెంతకు వెళ్ళిపోవడానికి మీరు బైబిల్ చదవాలి, ఆయనను అనుసరించాలి. అంతే తప్పించి మూఢ నమ్మకాల జోలికి వెళ్ళకండి, స్వస్థతల జోలికి వెళ్ళకండి, స్వస్థత వరం కలిగిన వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు తెలుసుకోండి, ఒకవేళ వాళ్ళకు తెలియక చేస్తున్నారేమో, వాళ్ళు స్వస్థత వరం అని చెప్పుకుంటున్న వాళ్ళు మాకొందని చెప్పుకున్నారు, ఒకవేళ తెలియక చేస్తున్నారేమో వాళ్ళందరూ కూడా సరిదిద్దుకోవాలి అనే ఈ మాటలు చెప్తూ ఉంటా. మారు మనస్సు పొందకపోతే, తప్పును సరి చేసుకోకపోతే, వాక్యం విన్న తర్వాత కూడా మనలో మార్పు రాకపోతే దేవుడు నిలబెడతాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఆలోచిస్తారు అని మీరందరూ మీ మనస్సు మార్చుకుని దేవుని దేవునిగా, ప్రభువును ప్రభువుగా, పరలోకం కొరకు చూస్తారు అని, ఆయన శక్తిని అర్థం చేసుకుంటారు అని, మీరు కూడా క్రీస్తు వలె సంపూర్ణులై ఏ కొదువ, ఏ లోటు, ఏ పాపము, ఏ లోపము లేకుండా ఉన్నతంగా ఆయన సన్నిధిని నిలబడతారు అని, మీరందరూ నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఎక్కడితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మీ బిడ్డలకు సత్యాన్ని చెప్పాను నాయన. వాక్యం తెలియక స్వస్థతల పేరుతో ఎలా మోసపోతున్నారో, అసలు స్వస్థతలు మీరు దేని కొరకు క్రీస్తు చేయి, అపోస్తుల చేయి జరిగించారు. నేటి కాలంలో స్వస్థతల అవసరత ఉన్నదో లేదో మీ బిడ్డలకు తెలియచేశాను. విన్నారు. వాక్యమే ప్రమాణం అని మీ బిడ్డలకు చూపించాను. మీరు రాయించిన సత్యమే ప్రామాణిక గ్రంథం అని మీ బిడ్డలకు చెప్పాను. ఇహ వేటి అవసరత లేదని మీ బిడ్డలు విన్నారు. విన్న వాక్కులను విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా అంధభక్తి కలిగిన వారై, మూఢభక్తి కలిగిన వారై, అజ్ఞానులుగా మూఢనమ్మకాలలో బ్రతకక మూఢనమ్మకం నుండి బయటకు వచ్చి సంపూర్ణులై మీ చెంతకు చేరుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ఆయన ఎంతో వ్యయ ప్రయాసలతో సభలను ఏర్పాటు చేసిన మీ కుమారుడు రవి గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డను కాపాడండి. మీ దీవెనలు మీ బిడ్డపై ఉంచండి. అలాగే కార్యక్రమాన్ని అంతటిని ఏర్పాటు చేసిన కష్టపడుతున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని చల్లగా చూడండి. మీ బిడ్డలలో మార్పునకు నాయన నాంది పలకమని మిమ్మల్ని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.